హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా పిల్లలు? అందరూ ప్రార్థన చేసుకుంటున్నారా పిల్లలు? ఈరోజు నేను ముందుకి ఒక మంచి స్టోరీతో వచ్చేసాను పిల్లలు. ఆ స్టోరీ నేమ్ ఏంటంటే తలాంతులు. ఏంటిది పిల్లలు? తలాంతులు. బైబిల్లో ఈ తలాంతుల గురించి చాలా గొప్పగా రాయబడిన పిల్లలు. అయితే దేవుడు అందరికీ వేరు వేరు తలాంతులు ఇస్తాడు. వాటిని మనం దేవుని పనిలో దేవుని ఉద్దేశానుసారంగా వాడుకోవాలి. అంతే తప్ప ఆ తలాంతులను బట్టి గర్వించకూడదు పిల్లలు. అయితే మన స్టోరీలో అట్టి తలాంతులు పొందుకునే వ్యక్తి గురించి తెలుసుకుందాము పిల్లలు. స్టోరీలోకి వెళ్ళిపోదాము పిల్లలు. మన స్టోరీని నీ తలాంతులేమిటి అంటే దేవుడు నీకు ఇచ్చిన తలాంతులేమిటి స్టోరీ చెప్పేసుకుందామా? ఒకానొక రాజ్యంలో ఒక ఆస్థాన గాయకుడు ఉండేవాడు. అతడు పాట పాడుతుంటే చాలా మధురంగా ఉండేది. రాజుగారు సైతం తన్మయత్వం చెందేవాడు. దాంతో రాజుగారికి ఆ గాయకుడు అంటే అభిమానం పెరిగిపోయింది. అందువల్ల రాజుగారు ఒక కొత్త శాసనం చేశాడు. ఆ శాసనం ఏంటంటే తన రాజ్యంలో ఆస్థాన గాయకుడు తప్ప మరెవరూ పాట పాడడానికి వీల్లేదు. ఆ రాజ్యంలో ఎవరి గాత్రం వినబడడానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా ఆ శాసనాన్ని ధిక్కరిస్తే వారు కఠిన శిక్షకు పాత్రలవుతారని దండోరా వేయించాడు. ఆ శాసనాన్ని గురించి తెలియని కొంతమంది భిక్షగాండ్రు, కుష్ఠవ్యాధిగ్రస్తులు పాటలు పాడుకుంటూ వీధుల్లో అడుక్కుంటూ కనిపించారు పిల్లలు. అది చూసిన సైనికులు వారిని బంధించి చెరసాలలో వేయించారంట. అయితే ఒకరోజు ఓ ముసలి తాత తన చిన్న మనవడు గోపితో కలిసి వీధిలో నడుచుకుంటూ పాట పాడుకుంటూ వస్తున్నాడు. అది చూసిన సైనికులు ముసలి తాతను బంధించి కారాగారంలో వేశారు. తాతను కారాగారంలో వేయించేసరికి గోపి ఏడ్చుకుంటూ ఎటూ దిక్కుతోచక తిరుగుతూ ఉన్నాడంట పిల్లలు. అలా ఏడుస్తున్న గోపిని చూసి ఒక పెద్ద ఆయన, ఎందుకు బాబు ఏడుస్తున్నావు అని అడిగాడంట. ఆ గోపి జరిగిన సంగతి అంతా చెప్పాడంట పిల్లలు. ఆ పెద్ద ఆయన గోపి మీద జాలిపడి తనతో పాటు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆ పెద్దాని ఇంటి వద్ద చాలా గొర్రెలు, మేకలు ఉన్నాయి. వాటిని పొలానికి తోలుకు వెళ్ళి మేపుకు రావడానికి గొర్రెల కాపరులు కూడా ఉన్నారు. గోపి గొర్రెల మందలను మేపడానికి కాపర్లతో పాటు పొలానికి వెళ్ళేవాడు. అక్కడ గొర్రెల వెంట తిరుగుతూ గోపి పాటలు పాడడం చూచి వారు వచ్చి ఆ యజమానికి చెప్పారంట పిల్లలు. గోపి పెరిగి పెద్దయ్యాక అతనికి సంగీతంలో శిక్షణ ఇప్పించాడంట ఆ పెద్ద ఆయన. కొద్ది కాలంలోని ఆ పిల్లవాడు సంగీత సాధనలో గొప్ప ప్రావీణ్యాన్ని సంపాదించాడు పిల్లలు. తర్వాత ఒకరోజు గోపి రాజు యొక్క అంతఃపురానికి ఎదురుగా నిలబడి గట్టిగా పాట పాడడం మొదలుపెట్టాడంట పిల్లలు. అతని గాత్రాన్ని విన్న సైనికులు గోపిని బంధించి తీసుకువెళ్తుండగా గోపి అన్నాడంట, నేను రాజుగారిని కలవాలి, ఆయనతో మాట్లాడాలి అన్నాడంట. వెంటనే సైనికులు గోపిని రాజుగారి దగ్గరకు తీసుకెళ్లారంట. రాజుగారు గోపిని చూసి ఆగ్రహంతో, ఏరా పిల్లవాడా, ఆ శాసనాన్ని ధిక్కరిస్తావా? నువ్వు వినలేదా అని అడిగాడంట. అయితే గోపి అన్నాడంట, విన్నాను ప్రభు, నేను మీ ఆస్థాన గాయకుడితో పోటీ పడడానికి వచ్చాను, అందుకు నాకు అవకాశం ఇప్పించండి అని గోపి వినయంగా రాజుగారిని అడిగాడంట. సరే రాజుగారు అన్నారంట, సరే మా గాయకుడిని ఓడించలేకపోతే నీకు మరణదండం విధిస్తాను, దీనికి నీకు అంగీకారమేనా అని అడిగాడంట రాజుగారు. గోపి అన్నాడంట, అలాగే ప్రభు, తప్పకుండా. మరి నేను గెలిచినట్లయితే మీ శాసనాన్ని రద్దు చేసి కారాగారంలో ఉన్న వారందరినీ విడుదల చేసి పాటలు పాడుకోవడానికి అందరికీ స్వేచ్ఛనివ్వాలి అని గోపి అడిగాడంట. దానికి రాజుగారు సరే అని ఆయన అంగీకారాన్ని తెలియజేశాడంట పిల్లలు. పోటీ మొదలైంది. ముందుగా ఆస్థాన గాయకుడు పాడాడు. ఆ తర్వాత గోపి పాడడం మొదలుపెట్టాడు. గోపి పాడుతున్నప్పుడు కొన్ని గొర్రెలు పరిగెత్తుకుంటూ వచ్చాయి. గోపి తన మెడలో ఉన్న పూలదండను తీసి ఒక గొర్రె మెడలో వేశాడు. పాట ముగిసింది. గొర్రెలన్నీ వెళ్ళిపోయాయి. గోపి కంగారు పడుతూ, అయ్యో నా పూలదండ గొర్రెపిల్ల వెతుకుపోయింది, ఇప్పుడు మీరు పాడండి, ఆ పాటకు గొర్రెలు వస్తాయేమో, ఆ గొర్రె మెడలో ఉన్న పూలదండను నాకు ఇప్పించండి అన్నాడు. ఆ ఆస్థాన గాయకుడు తెల్ల ముఖం వేసుకుని రెండోసారి పాట పాడడానికి మొదలు పెట్టాడంట. కానీ ఒక్క గొర్రె కూడా రాలేదంట పిల్లలు.
ఆ తర్వాత మళ్ళీ గోపి పాట అందుకున్నాడు. మళ్ళీ గొర్రెలన్నీ వచ్చాయి. రాజుగారు ఆశ్చర్యపోయి భటులను పిలిపించి కారాగారంలో ఉన్న ఖైదీలను విడిచిపెట్టేయండి అని ఆజ్ఞాపించాడు. తన శాసనాన్ని రద్దు చేశాడు. విడిపింపబడిన వారిలో గోపి తాత కూడా ఉన్నాడు. వారి విడుదలకు కారణమైన గోపిని అందరూ ప్రశంసించారు, కృతజ్ఞతలు తెలియజేశారు. గోపి తాత సంతోషంతో గోపిని ముద్దు పెట్టుకున్నాడు. రాజుగారు గోపిని మస్తాన గాయకుడిగా నియమించారు. పిల్లలు, బైబిల్ గ్రంథంలో కూడా ఒక మంచి గాయకునిగా, సంగీత విద్వాంసునిగా, అనేక కీర్తనలను రచించిన వానిగా పేరు పొందిన వ్యక్తి మీకు గుర్తున్నాడు కదా? అవును, దావీదు గారు. ఈ దావీదు గారు కూడా సౌలు రాజు దగ్గర సితారును చమత్కారంగా వాయించి రాజుగారికి పట్టిన దురాత్మను వెళ్ళగొట్టేవాడు. తర్వాత కాలంలో దావీదు రాజుగా దేవుని చేత నియమింపబడ్డాడు. పిల్లలు, దేవుడు అందరికీ వేరు వేరు తలాంతులు ఇస్తాడు. వాటిని దేవుని పనిలో, దేవుని ఉద్దేశానుసారంగా వాడుకోవాలి పిల్లలు. అంతే తప్ప ఆ దేవుడు ఇచ్చిన ఆ తలాంతులను బట్టి గర్వించకూడదు, ఆ తలాంతులను బట్టి ఇతరులను తక్కువ చేయకూడదు పిల్లలు. ఎందుకంటే మనకి ఇవ్వబడిన ప్రతి తలాంతుకు మనం లెక్క చెప్పవలసిన వారం. ఆ భయాన్ని